గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు మనకి ఉన్నటువంటి గ్రహచారం విషయాలు, పంచాంగ వివరాలు. ఈరోజు పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం విధియ ఆదివారం రాత్రి 1:09 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 9:25 వరకు ఉంది. వర్జ్యం నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన వర్జ్యం ఈరోజు ఉదయం 7:15 వరకు ఉంది. మరలా తెల్లవారితే సోమవారం అనగా 3:22 ప్రారంభమై 4:51 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:43 నుంచి 4:12 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:25 నుంచి 5:10 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:56. ఈసారి మనం ఈ వారంలో ఉన్న గ్రహచారంలో చిన్న చిన్న విశేషాలు మీరు గమనించవచ్చు. ఏంటంటే ప్రధానంగా చాతుర్గ్రహ కూటమి, పెద్ద దేశారిష్ట యోగం అది. ఇప్పుడు ఈ వారంలో రాహువు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, కేతువు కన్యలో సాలిడ్గా ఉన్నారు. బుధుడు అక్కడ ఆయన మకరంలో వారం అంతా ఉన్నారు. రవి 13వ తారీఖు రాత్రికి ఆయన కుంభంలో ప్రవేశిస్తున్నారు. అలాగే మరి కుజుడు ఈ వారం అంతా కూడా మకరంలోనే ఉంటారు. శుక్రుడు 11వ తారీఖు నుండి వాళ్ళు మకరంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి మకరంలోనే 4 గ్రహాలు కలుస్తున్నాయి. చాతుర్గ్రహ కూటమి ఇది ప్రారంభమైన తర్వాత మళ్ళీ వెంటనే ఉగాదికి చాతుర్గ్రహ కూటమి. మరి ఇది చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు వచ్చినప్పుడు ఏకరాశో యదాయాంతి చత్వార పంచఖేచరా చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచజగత్రయం అని చెప్పేసి శాస్త్రవాక్యం. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటువంటి సమయంలోనే ఎలక్షన్స్ కూడా డిసైడ్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ రాబోయేటువంటి కాలంలో ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా కొంచెం చాలా విచిత్రమైనటువంటి స్థితిని సూచించే అవకాశం వస్తుంది. అంతా చాలా జాగ్రత్తగా ఉంటూ ముందు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక ఈ మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసంలో ఆదివారాలు బాగా విశేషం. ఈ మాఘపు ఆదివారాలు అంతా కూడా మరి జాగ్రత్తగా అందరూ సూర్య ఆరాధనగానే చేస్తూ ఉంటే సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం లభించి అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. పురాణాలు తిరగేస్తే, వేదం చూస్తే అన్నిట్లోనూ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టుగా మనకి చెప్పబడి ఉంటుంది. అందులో భాగంగా మరి ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆరాధనలో భారతం చూస్తే ఆయన అక్షయపాత్రను పొందాడు సూర్య భగవానుడి ద్వారా. అక్కడి నుంచి ఆయన అరణ్యవాసం ఉన్నప్పుడు ధర్మరాజు గారు పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఎవరు వస్తే వాళ్ళకి అన్నం పెట్టారు. వాళ్ళు చక్కగా భోజనం పెట్టి పంపించారు. సూర్యభగవానుడు ఆ విధంగా అనుగ్రహించాడు. రామాయణం చూస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతోనే రాముల వారు విజయం సాధించినట్టుగా కొన్ని సందర్భాలు మనకు కనబడుతుంది. ఇక మరి నిత్యంలో కూడా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. సూర్య ఆరాధనలో అన్ని రకాలైన విజయాలు ఉంటాయి. యుద్ధంలో జయించే అవకాశం వస్తుంది. మొత్తం వ్యవహారాలను సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. అటువంటి గొప్పదైనటువంటి సూర్య ఆరాధన మరి నిత్యం చేస్తూ ఉంటేనే సమాజంలో ప్రథమ స్థానంలో ఉండే అవకాశం వస్తుంది. ఏ దేవత ఆరాధన చేసినా కానీ సమాజంలో ప్రథమ స్థానంలో ఉండాలంటే సూర్య ఆరాధన ప్రభావం ఎక్కువ కనబడుతుంది. మరి అందరూ కూడా ఈ మాఘమాసాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ సూర్య భగవానుడికి మాఘమాసం అంటే ప్రీతి, అందులో ఆదివారాలంటే ప్రీతి. ఇటువంటి చక్కనైనటువంటి మాఘపాద్వారాలని మనకి ఇంచుమించుగా ఈ ఆంధ్రలో కోస్టల్ ఏరియా అంతా కూడా ప్రతి దేవాలయంలోనూ కూడా అరుణం త్రుచ సౌరం అనేటువంటి మంత్రాలతో ఈ యొక్క గొప్పదైనటువంటి సూర్య నమస్కార ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. వాటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ మంత్రాలు విని సుఖపడతారని చెప్పి ఆశిస్తూ ఇక మరి మరొక ముఖ్య విశేషం ఏంటంటే మనకు
గ్రహచారం బాగున్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుందనే విషయంలో ఒక్కొక్కరు ఒక రకమైన దేవతామూర్తిని చెప్తూ ఉంటారు. మన స్థానిక విజయవాడ బీఆర్టీసీ రోడ్డు మీద ఉన్నటువంటి శృంగేరి పాలిత శివరామకృష్ణ క్షేత్రంలో భగవదనుగ్రహం వలన గురువరేణ్యులు భారతీ తీర్థస్వామి వారు, విధుశేఖర భారతి వారు ఆశీర్వదించి పంపించినటువంటి శ్రీచక్రరాజం, అలాగే స్ఫటికలింగం, వాటికి 72 రోజులు 74 రోజులు దీక్షగా ప్రారంభమైనవి. చక్రార్చన, మరి రోజు అర్చన, లింగార్చన, 15 మంది ఋత్వికులు ఈ అభిషేకాలు, తర్వాత చక్రార్చనలు, ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై చేస్తున్నారు. స్వామివారి యొక్క ఆదేశం ప్రకారంగా వారి సూచనల మీద ఇక్కడ నడుపుతున్నారు. చక్రార్చన, లింగార్చన అనేది దీక్షగా చేసుకోవడం మూలంగా గ్రహానుగ్రహం లభిస్తుంది, సమస్యలు తీరుతాయి, చికాకులు పోతాయి, భగవదనుగ్రహం వల్ల మనకేం కావాలో అవి చేకూరే అవకాశం వస్తుంది. అటువంటి గొప్పదైనటువంటి ఈ అవకాశం ప్రస్తుతం నడుస్తోంది. అందరూ స్వయంగా వెళ్ళి శివరామకృష్ణ క్షేత్రంలో దర్శించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రులై అందరూ కూడా గ్రహానుగ్రహాన్ని పొంది సుఖశాంతులు పొందాలని చెప్పి ఆశిస్తూ ఈ వారంలో మనకున్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదండి, శుక్రుడు మేషంలోనే ఇవాళే మార్పు తీసుకుని ఆయన మకరంలోనే సంచారం చేస్తున్నారు. ఇక మేషరాశి, ఈ మేషరాశి గురించి చూసే ముందు ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఫలితాలు చాలా విచిత్రంగా విశేషంగా నడుస్తూ ఉంటాయి. గ్రహానుగ్రహం బాగుంది అని చెప్పాలి. దైనందిన కార్యక్రమాలు టైం టు టైం నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అన్ని సానుకూల స్థితిలో ఏర్పడతాయి. సభ్యులు మీకు బాగా సహకారం చేస్తారు. అలాగే మీరు కూడా కుటుంబ సభ్యులకి బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో ఎటువంటి శ్రమ లేకుండా, సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అధికారులు బాగా అనుగ్రహిస్తారు. మీ కింద పనిచేసేవాళ్ళు, మీ తోటి వాళ్ళు కూడా మీకు సహవాసంగా బాగా ఉండే అవకాశం వస్తుంది. తర్వాత ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా బాగా సానుకూలత ఏర్పడుతుంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మీరు ఎక్కువ కల చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు గతంలో ఏమైనా ఉంటే అవి మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తలు పడతారు. ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యలను దగ్గర రానియకుండా చేసుకుని వాళ్ళు చాలా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇంకా మాకు బాగా బలమైన పనులు అవ్వాలి, చాలా విశేషంగా గ్రహచారం లాభించాలి అనేటువంటి వాళ్ళు రోజు కూడా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా మటుకు కార్యక్రమాలని కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి తెలివి ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బాగా తెలివితేటలు ప్రదర్శించి సమస్యలు దూరం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగుంటాయి. అన్ని విషయాలు కూడా విజయం వైపు నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి సానుకూల స్థితి ఏర్పడుతుంది. అలాగే ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపడానికి వీలుగా కాలక్షేపం జరుగుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనించే విధంగా ఉంటుంది. ధన వ్యయం బాగా అవుతుంది, అయినప్పటికీ కూడా రాబడి కూడా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రమ ఎక్కువైనా లాభాలు ఎక్కువ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయం వైపు నడుపుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. అలాగే రుణ సంబంధమైన వ్యవహారాల్లో కూడా చికాకులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ వృషభ రాశి వాళ్ళు మాకు బాగా మంచి ఫలితాలు కావాలి, ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకుంటే కనుక మీరు తరచుగా మరి అమ్మవారి గుళ్ళో శ్రీచక్ర పూజకు కానీ లేదంటే కనుక మరి ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ కృషి చేస్తే మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి గ్రహచారం చాలా మంచి మార్పులకి దారితీస్తుందో పక్కన అష్టమంలో జరిగిన గ్రహాల ప్రభావంగా కొంచెం ఇబ్బందులు కూడా దారితీసే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం తేడా వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మరి ఇటువంటివన్నీ కూడా కొంచెం సమస్యాత్మకమైనప్పటికీ వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో చికాకులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక వనరులు కావాల్సిన విధంగా సమకూరడం కొంచెం కష్టమవుతుంటుంది. అయినప్పటికీ కూడా ఏదో విధంగా ఆ ఆర్థిక వనరులని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో విచిత్రమైన సమస్యలు జరుగుతాయి. అయినప్పటికీ కూడా తెలివిగా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉంటే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి బహు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కారణం అంటే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండా చికాకులు వస్తూ ఉంటాయి. మీరు ఎంత ఓర్పుగా వ్యవహరించినా మీకు అనవసరమైన కలహాలు వచ్చి మీద పడే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు, సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమంటే అన్నిటికీ జాగ్రత్తలైనా మీరు చెప్పేది ఏంటి? జాగ్రత్తలే. అష్టమ శని ఒకటి ఇబ్బంది పెడతారు, కానీ ఇన్నాళ్ళు మిగతా గ్రహాలు బాగున్న కారణంగా అష్టమ శని ప్రభావం ఇబ్బంది రాల. ఇప్పుడు సప్తమంలో చేరినటువంటి గ్రహాలు 4 కూడా ఇబ్బంది పెట్టే గ్రహాలే. కాబట్టి నిద్ర లేచిన దగ్గర నుంచి మరునాడు మళ్ళీ నిద్ర లేచేంత వరకు 24 గంటల వ్యవధి కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, సరిచేసుకోలేనటువంటి స్థితిలో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం వస్తుంది, లేకపోతే సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించడానికి ప్రత్యేకించి మీరు మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మీ తోటి వాళ్ళని నమ్మి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి పని మీరు చేయగలిగితేనే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. అలంకరణ వస్తువుల యొక్క కొనుగోలు, అమ్మకాల విషయంలో ఖర్చులు పెరిగే అవకాశం వస్తుంది. త్వరపడి ఈ వారంలో బంగారు నగలు పాతవి మార్చి కొత్తవి చేసుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయవద్దని చెప్పేసి, ఆ అలంకరణ వస్తువుల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరి ప్రయాణాలు చేయొద్దు. వీలైనంత వరకు ఎవరితోనైనా కలిసి ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళడానికి వీలుగా చూసుకోండి. సత్సంగం బాగా ఏర్పాటు చేసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. మీకు మానసికంగా ఏదో తెలియని ఆందోళన, భయం వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఇంకా ధైర్యంగా ఉండాలి అనే విధంగా మానసికమైనటువంటి స్థితిని ప్రయత్నంగా మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేసి, అక్కడ రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి సంక్షిప్త రామాయణం పారాయణ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది.
సింహరాశి. చాలా మందగమనమైనటువంటి పనులు నడుస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులు అసలు సహకారం చేయరు. సహకరిస్తారనుకునే స్నేహితులు సహకారం చేయకుండా దూరం పోతూ ఉంటారు. కొత్త ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అటు ఉద్యోగంలోనూ మంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి, వ్యాపారంలోనూ మంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి. చేయడానికి టైం చాలదు. చేద్దామని కూర్చున్న మీ మనసు అటు ఇటు సంచారం చేస్తుంది. చేయాల్సిన సమయాలని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. మీరు చేసిన సమయం వృధా, ఒక్కొక్కసారి పని చేయలేకపోవడం, ఒక్కొక్కసారి అనవసరమైన కాలక్షేపాలతో వృధా అవడం, ఇట్లాగా ఏదో తెలియని విచిత్రమైనటువంటి ఒక సన్నివేశాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తుండాలి. అలాగే మరి అందరినీ కూడా మనం జాగ్రత్తగా గౌరవిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ధోరణి పనికిరాదు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అయితే ఇక్కడ సక్సెస్ రేటు యావరేజ్గా ఉంటుంది అన్ని పనుల్లోనూ కూడా. మీరు ఆర్థిక లావాదేవీలు కొంచెం మందగమనంగా నడుస్తాయి. షేర్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్ర కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవద్దు. కారణం ఏంటి, సప్తమ శనితో పాటు షష్ఠంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా ఇబ్బందికరమైన గ్రహంగా మీరు గమనించుకోవాలి. వాహనకారకుడు శుక్రుడు కదా, అందువల్ల ప్రయాణ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. రోజు ప్రాతకాలంలో రామనామం చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం. గ్రహాలు సానుకూలంగా సంచారం చేస్తున్నాయి. భవిష్యత్తు మీద మీకు ఆశ జనిస్తుంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. వృత్తిపరమైన సమస్యలు తీర్చుకుంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఎక్కువ అవుతాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు జరుగుతాయి. బాగా ఆనందంగా ఉంటారు. శుభసూచకాలు, శుభ పరిణామాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. పుణ్యకార్యాలు బాగా చేస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా లాభాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అవకాశం కుదిరితే రోజు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరం పారాయణ చేసుకోవడం వల్ల మీకు చాలా మటుకు మంచి మార్పులు వస్తాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తులారాశి. తులారాశి వాళ్ళు అద్భుతమైనటువంటి గ్రహచారంతో ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. చాలా కాలంగా వెయిట్ చేసినటువంటి అనుకూల స్థితి ఇప్పుడు వచ్చింది. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎక్కువగా కృషి చేయండి. చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా మీరు సానుకూలం చేసుకుని విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. కొత్తగా లాభాలు వస్తూ ఉంటాయి. కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. మొత్తం మీద చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం తులారాశి వాళ్ళకి ఉంటుంది. ఇంకా బాగా పనులు అవ్వాలి అంటే కనుక రోజు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుపుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం నడుస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుతారు.
కుటుంబంలో అందరూ కూడా మీకు సహకారం చేస్తారు, మీకు మర్యాదలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులు కలుసుకుంటూ ఉంటారు, చాలా చక్కని ఆనందంలో కాలక్షేపం చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు వంటివి కూడా సక్సెస్ అవుతాయి. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయంగా నడుపుకుంటూ ఆనందంగా కాలక్షేపిస్తారు. మరి ఇంకా నాకు గ్రహచారంలో ఏదైనా అనుమానం ఉంది, ఏదైనా మంచి ఫలితాలు మార్పులు కావాలి అనుకున్నటువంటి వాడు కొద్ది రోజుల పాటు రోజు నిత్యం దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. ధనుస్సు రాశి. కొద్దికాలంగా ఉన్నటువంటి చెడు ఫలితాలని దూరమైనాయి. ఇప్పుడు మంచి ప్రోత్సాహకరమైనటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీకు బాగా సహకారం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే దిశగా మీరు చాలా చక్కగా కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. మంచిగా బుద్ధి ప్రసరింపజేస్తారు అన్ని విషయాలను కూడా. అలాగే బంధుమిత్రులతో కలిసినప్పుడల్లా భవిష్యత్ ప్రణాళికల గురించి చేస్తారు. నూతనోత్సాహంతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. అభివృద్ధి పదం వైపు ప్రయాణం సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఆనందకరమైనటువంటి ఫలితాలతో మీరు ఈ రోజంతా కూడా, ఈ వారం అంతా కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ప్రయాణం జరుగుతుంది. మాకు ఇంకా మంచి ఫలితాలు రావాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి. ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండాలి. గ్రహచారం నిజంగా బాగాలేదు, ఎవరేం చెప్పినా వినొద్దు. ప్రతి అంశం మీరు స్వయంగా చూసుకోండి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచండి. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక కేర్ తీసుకోవాలి. మరి రోజువారీ కదా అనుకునేటువంటి అంశంలో ఆ రోజువారీ అనేటువంటి విషయాలకే మీరు ఆరోగ్యంలో ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేయాలి. कारण రవి కుజులు జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆగ్రహావేశాలు పొందవద్దు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా స్నేహపూర్వకంగా సంచారం చేస్తుండండి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించిన రోజు నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి, కానీ అడ్డంకాలు బాగా ఉంటాయి. మందగమనం అనేది యాక్చువల్లీ ఇప్పుడు రావాలి, కానీ రాదు. పనులు వేగంగా జరుగుతాయి, కానీ తొందరపాటు ధోరణి కూడా ప్రదర్శించి సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత మీకు ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగగా కొంచెం ఇబ్బంది పడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ఉండాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నింటిలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. జన్మంలో శని, వ్యయంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రులు మిమ్మల్ని చాలా ఇబ్బందులకి దగ్గర తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటువంటి విషయాల్లో ఈ రాశి చెందినటువంటి విద్యార్థులు కానీ, ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగులు కానీ ముందు చర్యగా ఒకసారి మీ జాతకాలు స్టడీ చేసుకుని ఆ పర్సనల్ జాతకాల్లో కనుక దశలో అంతర్దశలో యోగంగా కనుక ఉంటే వీటి ప్రభావం, చెడు ప్రభావం చాలా తక్కువగా ఉండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగా సాగుతాయి. వ్యాపారస్తులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి అనుకూల స్థితి ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తుంటాయి. ఆ ఉద్యోగంలో మార్పిడి తీసుకోవడం అనే దానికి నాకున్న పరిజ్ఞానంలో అంత శ్రేయస్కరమైన అంశంగా కనబడటం లేదు. మరి ఇంకా చెడు ఫలితాలు దూరం చేసుకోవాలి, మంచి ఫలితాలు దగ్గర అవ్వాలి అన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఒకసారి రోజు దుర్గా సంబంధమైనటువంటి సహస్రనామ స్తోత్రం లేకపోతే అష్టోత్తరము ఏదో ఒకటి పారాయణ చేసుకుని బయటకు వెళ్తూ ఉంటే కొంతవరకు రాహుగ్రహం యొక్క సంచారం అనుకూలం లభిస్తుంది. తద్వారా మీరు ఎన్నో సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే మీరు ఫైనాన్సు, చిట్స్, అలాగే మార్కెటింగ్ ఉద్యోగాలు, వీటికి సంబంధించినటువంటి కుంభరాశి వాళ్ళు పనులు ఆలస్యమై కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. పాతవి ఏదైనా సరే నరాలకు సంబంధించి కానీ, వాతానికి సంబంధించి కానీ అనారోగ్యాలు ఉంటే అవి తిరగబెట్టే అవకాశం వస్తుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి.
మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. టైం బాగుంది. ఇట్లాంటి టైం బాగున్నప్పుడు కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా కృషి చేయాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని సమస్యలని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మరి ఈ మీనరాశి వాళ్ళు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలంటే ఒకసారి గణపతి హోమం చేసుకుని ప్రారంభం చేస్తుండండి. తద్వారా మీకు చాలా మంచి మార్పులు లభించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం